గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గానికి పంపుట, ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట, విశ్వామిత్రుడు త్రిశంకువుని కొరకు మరియొక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట గురించి చెప్పుకుంటున్నాం. ఆ దేవతల మాటలను విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను. ఓ దేవతలారా, మీకు శుభమగుగాక. ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని ప్రతిజ్ఞ చేసి ఉంటిని. ప్రతిజ్ఞాభంగమునకు ఉడిగట్టజాలను. ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక. నేను సృష్టించిన నక్షత్రములన్నీయును స్థిరముగా నుండును. లోకములు అన్నియును నిలిచి ఉన్నంత వరకు నేను సృజించిన వస్తువులన్నీయును శాశ్వతముగా నుండును. అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి. ఓ మునివరా, అట్లే కానిండు. నీకు శుభమగుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీయును ఆకాశమున జ్యోతి చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక. ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు ఉనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడై ఉండుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును. పిమ్మట సమస్త దేవతలను అచటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి. అంతట ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివెను. ఓ రామా, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యను. అనంతరమును మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరిరి. ఓ నరవర, రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచటి వనవాసులందరితో ఇట్లనెను. ఓ మహాత్ములారా, ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది. కనుక మరి ఒక దిశకు చేరి అచట తపస్సును ఆచరింతుము. విశాలమైన పశ్చిమ దిశ ఎందు 3 బ్రహ్మతీర్థములు గలవు. ఆ పుష్కర తీర్థముల యందు చక్కని తపోవనములు గలవు. అచట నిశ్చింతగా తపస్సులను ఆచరింతము. మహా తేజశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్టు పలికి పశ్చిమ దిశ యందు గల పుష్కర తీరములకు చేరెను. అచ్చట అతడు ఫలమూలమును ఆహారముగా గొనుచు ఇతరులకు ఆవశ్యకమైన ఆశక్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను. ఇదే సమయమున అయోధ్యాపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను. ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకొని పోయెను. యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను. ఓ మహారాజా, మీ ఏమరుపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగిలించిరి. అది కనబడుట లేదు. యజ్ఞ పశువును రక్షింపలేకపోవటటువంటిది మహాదోషములు. అవి యజమానిని హతమార్చును. ఓ నరేంద్ర, ఈ యజ్ఞమును కొనసాగింపవలనన్న హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పింపుము. లేదా గోవులను ప్రతిఫలముగా నిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయుము. అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము. ప్రజ్ఞాశాలియు మహాపురుషుడు అయిన అంబరీషుడు పురోహితుని వచనములను విని వేల కొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందుటకు వెతకనారంభించెను. క్రమముగా ఆ మహారాజు వివిధములకు దేశములు, గ్రామములు, నగరములు, వనములు, పవిత్రములకు ఆశ్రమములు మొదలగు వాటి యందు యజ్ఞ పశు ప్రతినిధికై అన్వేషింపసాగెను. నాయన రామ, ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతమునకు చేరెను. అచట భార్యాపుత్రులతో సుఖాసీనుడైయున్న రుచీక మహర్షిని దర్శించెను. మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలియు అయిన ఆయన మహారాజు తపస్ తేజస్సుతో ప్రకాశించుచున్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొనెను. కుశల ప్రశ్నలన్నీయు ముగిసిన పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను. భృగు వంశజుడైన ఓ మహానుభావ, నీకు 1,00,000 గోవులను సమర్పించెదను. వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్థుడనగుదును. నేను దేశములన్నింటినీ గాలించితిని, కాని యజ్ఞ పశువు లభింపలేదు. తగిన మూల్యమును తీసుకొని నీ కుమారులలో ఒకనిని నాకిమ్ము. అంబరీషుని ప్రార్థనను విన్ని మహా తేజస్వియగు రుచీకుడు, ఓ నరేంద్ర,
నా పెద్ద కుమారుని మాత్రము ఇట్టి పరిస్థితుల్లోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ ఋషి కుమారులకు జననియు మహా తపస్వియు అయిన రుచీకుని పత్ని ఆ ముని తన భర్త పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను: ఓ రాజా, పూజ్యుడైన భార్గవుడు నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికెను. నాకైతే చిన్న కుమారుడైన సునకుడు ఆరవ ప్రాణము కనుక నా బుజ్జి కుమారుని మాత్రము నీకు ఇయ్యజాలను. రాజా, సాధారణంగా లోకములో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు, తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ. కనుక నేను నా కనిష్ట పుత్రుని ఇయ్యలేను. ఓ రామా, ఆ మునియు ఆయన పత్నియు ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషి కుమారులలో నడిమివాడైన సునస్సేపుడు స్వయముగా ఇట్లు నుడివెను: ఓ మహారాజా, మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు, మా జనని ఏమో చిన్న కుమారుని విక్రయింపదు. పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడనైన నన్ను అమ్మి వేసినట్లు తలుంతును. కనుక నన్ను గొనిపొమ్ము. ఓ రఘునందన, మహారాజు రుచీకునకు 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషముతో సునశ్శేపుని స్వీకరించి గృహోన్ముఖుడయ్యెను. మహా తేజస్వియు సుప్రసిద్ధుడు రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై సునస్సేపుని కూర్చుండబెట్టుకొని శీఘ్రముగా తగ నగరమునకు బయలుదేరెను. నరశ్రేష్ఠుడైన ఓ రఘునందన, సుప్రసిద్ధుడగు అంబరీష మహారాజు సునస్సేపుని వెంటబెట్టుకొని వెళ్ళుచు మధ్యాహ్న సమయమగుటచే పుష్కర క్షేత్ర సమీపమున విశ్రమించెను. ఆ మహారాజు విశ్రాంతి తీసుకుని చుండగా వాసిగాంచిన తాను యజ్ఞ పశువుగా కొని పోబడుచున్నందులకు దుఃఖితుడైయున్న సునస్సేపుడు పుష్కర క్షేత్రమునకు వచ్చెను. అచ్చట ఋషీశ్వరులతో కూడి తపమాచరించుచున్న తన మేనమామయగు విశ్వామిత్రుని చూచెను. మార్గాయాసముచే దాహముచే దీనుడై బిక్క ముఖముతోనున్న సునశ్శేపుడు బావురుమనుచు మేనమామయుడిలో వాలెను. అనంతరము అతడు ఇట్లనెను: దయాళువుడైన ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడినది. తల్లిదండ్రులు గాని జ్ఞాతులు గాని బంధువులు గాని నన్ను ఆదుకొను వారు కారైరి. ఇప్పుడిక నాకు మీరే దిక్కు. ధర్మబుద్ధితో నన్ను కాపాడుడు. ఓ మహర్షి, నీవు అందరి హితమును గోరువాడవు, రక్షకుడవు. యజ్ఞము పూర్తయి మహారాజు గారు కృతార్థుడగునట్లుగాను నేను దీర్ఘాయురారోగ్యములు కలవాడనై ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందునట్లుగాను దయచూపుడు. ఓ ధర్మాత్మ, నిస్సహాయ స్థితిలోనున్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షింపుము. తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడుము. తపస్వి అయిన విశ్వామిత్రుడు సునస్సేపుని మొరను ఆలకించి అతనిని పెక్కురీతిలో ఓదార్చి పిమ్మట తన పుత్రులతో ఇట్లనెను: పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటింపకుండుటకును, మరణానంతరము తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకును మరియు పరలోక హితములు చేకూర్చుటకును పుత్రులను బడయుచుందురు. ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసిన సమయం ఆసన్నమైనది. కుమారులారా, ఈ ముని బాలకుడు నన్ను శరణజొచ్చినాడు. ఇతనికి జీవదానమిచ్చి ప్రాణభిక్ష పెట్టి మేలు చేయుడు. నాయనలారా, మీరు అందరూ సత్కర్మలను ఆచరించువారు, ధర్మ మార్గమును వీడనివారు. కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునకు తృప్తి గావింపుడు. తత్ఫలితముగా సునస్సేపుడు సురక్షితుడగును, యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తియగును, దేవతలు అందరూ తృప్తి చెందుదురు. అప్పుడు మీరు నా మాటను పాటించిన వారును అగుదురు. నరశ్రేష్ఠుడైన ఓ రామ, విశ్వామిత్రముని మాటలు విని ఆయన పుత్రులైన మరుష్యందుడు మొదలగు వారు గర్వముతో పరిహాసముగా ఇట్లు నుడివిరి: ఓ మహాత్మా, ఇదేమి న్యాయము? భోజనమునందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము కదా. అట్లే తన కుమారుల ప్రాణములను బలిగానిచ్చి అనున్యుని సుతును రక్షింపబూనుట అకృత్యము అని మేము తరంతుము. అంతటా విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాధార వచనములను విని మిక్కిలి క్రుద్ధుడై కన్నులెర్రజేయుచు ఇట్లనెను: ఓ దురాత్ములారా, తండ్రి అను గౌరవము కూడా లేకుండా మీరు మాట్లాడితిరి. నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము, దారుణము. ఇది నాకు దిగ్భ్రమను కలిగించినది. వశిష్ఠ పుత్రుని వలె మీరు అందరూ ముష్టిక చండాల జాతులలో జన్మించి కుక్క మాంసమును దినుచు పూర్తిగా 1000 సంవత్సరములు భూమిపై పడియుండు.
విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడై ఉన్న